వాడుకుంటున్నాను అదే వాడుతున్నాను విహాన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం లూలు మాల్కి వెళ్తాం హెయిర్ సెట్ చేసుకో మేము సాటర్డే లంచ్ అది కంప్లీట్ చేసుకొని రేపు సండేకి క్రాబ్ కర్రీ చేసుకుందామని చెప్పి సో లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట. నేను ఊరుకోవట్లేదు, ఆపరేషన్ చేయదు. లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట కర్రీ తెచ్చుకోవడానికి. మా హస్బెండ్ క్రాబ్ కర్రీ బాగా చేస్తారు. సో ఈరోజు ఆయన్ని చేయిద్దామని చెప్పేసి మేము అందరం క్రాబ్స్ తెచ్చుకోవడానికి లూలు మాల్కి వెళ్తున్నాం. ఏ రారా కార్లో పడి నాది కాదు ప్రియాంక అలాంటిది అలాంటిది కొనాలో అక్కిచ్చింది మంకీ మ్యాన్ పర్లేదు సాయంత్రం వద్దులే. ఇప్పుడు లులు మాల్కి వెళ్తున్నారు 500 300 అంటున్నా పిచ్చిదాన్ని చూస్తాను. నేను ఎందుకు వెళ్ళను చెప్పినా వినకపోతే నేను చెప్తాను. ఫోన్ మీదేనా వాళ్ళు అలాగే చూస్తున్నారు దాన్ని అనుకో. దీనికి ఫోన్ ఎందుకు బడ్జెట్ లో అయిపోవాలి. ఐఫోన్ 15 Pro పట్టుకెళ్తా అమ్మ పెద్ద బేర వచ్చింది అనుకుంటారు. రేట్ అడగగానే వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూస్తున్నారా మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఏమంటున్నారు నన్ను. నాకేంటంటే ఏదైనా నేను ఒక బడ్జెట్ అనుకుంటాను, ఆ బడ్జెట్లో కొనుక్కోవాలి, అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు, దానికి అంత వర్త్ అనిపించదు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఆ టాపిక్ దేనికంటే 15 Pro నాది ఐఫోన్ 15 Pro వాడుతున్నాను కదా, దానికి ఏంటంటే బ్యాక్ కేస్ మార్చుదాం అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా యూఎస్లో కొన్నప్పుడు చెల్లి పంపించింది కేసేసి, అప్పటి నుంచి అవే వాడుతున్నాం. కొంచెం స్టైలిష్గా ఏమైనా వాడదాం కదా అని చెప్పి నేను ఎక్కడ ఉంటాయి కొంచెం మంచి పౌచెస్ స్టైల్గా లేడీస్వి కొంచెం చెమ్కి గ్లిటరీగా ఉంటాయి కదా, అవి కొందాం అనుకుంటున్నాను. నేను ఏంటంటే 300-400 అంటాను, మా వాళ్ళేమో 500-600 తక్కువ ఏమీ ఉండదు. అసలు ఫోన్ నీదా కాదా ఎవరిదైనా తీసుకొచ్చావా? ఐఫోన్ 15 Pro అంటే మినిమం 700-800 బడ్జెట్లో ఉంటుంది. నువ్వు అలా చేసావు కనుక మా హస్బెండ్ అంటున్నాడు, అందుకే నేను రమ్యతో వెళ్ళను, నా పరువు పోతుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒక్కొక్కసారి నేను మొహమాటానికైనా కొంటాను, తనేమో కొనకుండా వచ్చేస్తుంది అంటున్నాడు. మీరే చెప్పండి గైస్, నాకు నచ్చకపోతే కొన్నాం, ఏదో వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి నాకు కొనాలని అనిపించదు అనమాట. ఫైనల్గా ఈ మధ్యనే రీసెంట్గా మొన్న అమెజాన్లో దొరికింది, బడ్జెట్లో కొన్నాను, అది కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. ఇంకేంటంటే సాటర్డే లంచ్ కంప్లీట్ చేసి వచ్చాం కదా, సండే లూలు మాల్కి వచ్చామన్నమాట, హైపర్ మార్ట్కి. ఇక్కడ నాన్ వెజ్ ఉంది అసలు నిజంగా అబ్బాబ్బా. ఇంకా బయట చికెన్ కొట్లు, మటన్ కొట్లు, ఫిష్ దుకాణాలు ఉంటాయి కదా, వాటికన్నా ఇది బెటర్ అనిపించింది. ఎంత హైజెనిక్గా ఉందో, అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అనమాట. మన ముందే క్లీన్ చేసి ఇస్తారు, చాలా బాగున్నాయి. ఇంకానే ప్రైజెస్ అన్నీ బాగున్నాయి, చూస్తే అన్నీ వండేసుకోవాలనిపించింది తెలుసా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అది చాలా పెద్దది ట్యూనా ఫిష్ అనమాట. అరే వీడియో తీరా ఇది కదా మనం ఆ రోజు తెచ్చుకునే కాళ్ళు, పెద్ద కాళ్ళు, చుక్కపీత రెడ్ క్రాబ్ 349, డాటెడ్ వచ్చి 290. రెడ్ కన్నా ఈ బాగుంటాయి చుక్కపీతలు. చేస్తారా వాళ్ళు ఎన్ని వస్తున్నాయి చూడనా.
అది ప్రైస్ ఇవేంటివి? ఓహో, ఇవి మనం ఇట్లా తీసుకో ఆయిల్లో ఫ్రై చేసేయడమేనా? 83 రూపీస్. ఇదిగో అర్జున్, ఇందులో ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేశారు. మనం ఇది తీసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే. ప్రియాంక నువ్వు తెగ తెచ్చేసుకుంటావు. ఇవన్నీ ఫిష్, ప్రాన్స్ ఫ్రై. ఇదేంటిది వెరైటీగా ఉంది? ఇదేంటిది వెరైటీగా ఉంది? ఇదేంటిది గులకరాల్లో ఉన్నాయి? అరే గులకరాల్లో ఉన్నాయిరా. నిలబడండి, అమ్మాయిలు ఎవరైనా బట్టి స్కాన్ చేసి తీసుకెళ్ళిపోతుంది చెప్పండి. ఏంటిది? మేక తలకాయ కాళ్ళు చాలా తక్కువ ఇక్కడ చేసి ఇచ్చాడు. మన మొన్న తిన్నావు కదా కాళ్ళు. మటన్ చూడండి, బోన్లెస్ చక్కగా ఉంటాయి. రీజనబుల్ గా ఉన్నాయి ప్రైస్. అందుకే మటన్ కూడా తీసుకుందాము. పీటలు ఉన్నాయి. ఒకే రోజు అన్ని కర్రీలు తినకూడదురా. నా లెక్కన క్రాబ్ కూడా ఉంటాయి. చూడండి, బోనంతా లాగి తీసి. చికెన్ లివర్ 58 అంట. ఏంటి 58 రూపీస్ లివర్? లెగ్ పీసుడు ఇప్పుడు ఎంతది? చూడండి, బోన్లెస్ ఇంక ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది తెలుసా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. నాకు కంగారు వచ్చేసి ఇది కొనేద్దామా అది కొనేద్దామా. అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. 150, 160, 290, 300 చాలా అఫోర్డబుల్ ఉన్నాయి అన్నమాట. నాకు ఇంక కంగారు వచ్చి కొనేద్దాం అంటుంటే మా హస్బెండ్ వాళ్ళు ఒక రోజులో ఎన్ని వెరైటీస్ తింటాము, ఏమీ వద్దు దాయే పక్కన పెట్టేసి మనం తర్వాత తీసుకుందామని. కానీ నిజంగా ది బెస్ట్ అనమాట. ఇంకా ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారో వాళ్ళ కోసం రెడీ మిక్స్ ఉంది. లేదంటే జస్ట్ ఆయిల్ హీట్ చేసి మనం అలా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. అలా చాలా ఉన్నాయి. అండ్ ఫ్రెష్వి లైవ్వి కావాలంటే లైవ్ కూడా మన ముందే కట్ చేసి ఇస్తారు. ది బెస్ట్ అనమాట. నాన్ వెజ్కి అయితే మాత్రం ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయి ఉంటారు, మీకు తెలిసిందే, పెద్ద కొత్త ఏం కాదు. ఇన్ కేస్ ఎవరైనా వేరే ఊర్లో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేశాను అనమాట. అండ్ లూలు మాల్లో ఫుడ్ ఐటమ్స్ మీద చాలా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇంకా తినేవాళ్ళకి తిన్నంత ప్రైస్, బెస్ట్ ప్రైస్లో మంచి మంచి క్వాలిటీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్రెడ్ ఉందనుకో, బ్రెడ్లోనే మల్టీగ్రెయిన్ అని, వీట్ బ్రెడ్ అని, బ్రౌన్ బ్రెడ్ అని, మిల్క్ బ్రెడ్, అలా చాలా వెరైటీస్ ఉంటున్నాయన్నమాట. అన్నీ కూడా ఫ్రెష్గా షేర్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు డ్యూ డేట్స్ కూడా ఇస్తున్నారనమాట. ఇన్ని డేస్ని ఉంటుంది ఇది, ఇంకింతకు మించి వాడకూడదు అని. అలా కేక్స్, మేమైతే ఇక్కడ ఈ కేక్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇందులో 2 బ్లాక్ ఫారెస్ట్ అండ్ 2 రెడ్ వెల్వెట్ కేక్స్ ఉంటాయి. ఆ బాక్స్ అయితే తీసుకున్నాము. ఆకలేసింది, అక్కడే తినేసాము. అంటే మాల్లో తినకూడదు, మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే తినచ్చు. సో ఇవన్నీ కూడా మేము తీసుకున్నవే. ఏం తీసుకుంటున్నావు? నేను అదే చూస్తున్నాను. ఇదిగో ఇద్దరం ఒకటే తీసాము. ఏంటి అసలు ఏం ఫ్లేవర్స్ చూద్దాం ఉండు. ఇవి మనం తినంరా. ఇది చాక్లెట్, ఇవి బాగుంటాయి. చాక్లెట్ స్విస్.
ఇది తీసుకుందాం, ఏదో ఒకటే తీసుకుందాం. బాగుంటది. ఇది ఎలా ఉంటది? తిరుపతి అట్లా బాగుంటుందా? ఇది వేసండి పేస్ట్రీస్ అంట. బాగుంటది. కొరియన్ కేక్స్ అంట. ఈ ఫోటో కూడా కావాలి. ఇది చూస్తే తినాలనిపిస్తుంది. అది చూడ ఎంత బాగున్నాయి కొరియన్ కేక్స్ అంటే. చూడ ఎంత బాగున్నాయి. నాకు ఇది బాగుంది. అదే పైన క్రీమ్ అని. నాకు ఇది కావాలి. నీకు ఇంకా మంచి ఏంట్రా రెడ్ కలర్ ఒరిజినల్ బ్రెడ్స్ చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా లోపల గ్లాస్ వెనకాతల ఫ్యాక్టరీ మిషనరీ ఉందన్నమాట. ఆ మిషనరీలో తయారయ్యి మనకు అవన్నీ అట్లా లైవ్లో వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు అప్పటికప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోటీస్ అవన్నీ కూడా ఇంకా మనం తీసుకొని తినడమే, ఐ మీన్ ఫ్రై చేసుకొని ప్యాన్లో తినడమే అన్నట్టు. అండ్ ఫ్రూట్స్, జామ్స్ అయితే మాత్రం మేము ఒక పైనాపిల్ జామ్ అయిపోయిందంట, మ్యాంగో జామ్ తీసుకున్నాం బ్రెడ్కి, అది కూడా బాగుంది. మ్యాంగో జామ్ 18 రూపాయలు. మ్యాంగో జామ్ 20 రూపాయలు. మ్యాంగో జామ్ తీసుకోరండి. జాక్ ఫ్రూట్ అంట. మ్యాంగో జామ్ తీసుకో. 100 grams 100 grams మ్యాంగో 100 సరిపోద్దా? 200 అంతే. 100 మ్యాంగో. అండ్ ఇంకో పక్కన ఏంటంటే జెల్లీస్, జామ్స్ ఇవన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. మా విహానేమో ఆ కలర్స్ రెడ్, బ్లూ వాటికి అట్రాక్ట్ అయిపోయి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే తీరవాడు ఏమైనా తింటాడా? ఏమీ తిండు, కొనిపించేసి పక్కన పెడతాడు. అవన్నీ మేమే తినాలన్నమాట. సో ఫైనల్గా అయితే మేము మ్యాంగో జామ్ 200 grams తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. హైపర్ మార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా లోలు మాల్ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది. అసలు మనకి టైం అనేది అసలు తెలీదు. వీకెండ్స్లో అయితే మాత్రం ఆఫ్టర్నూన్ ఆ రోజు ఎండగా ఉంది, క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళాము. అప్పటికే అంత రష్ ఉంది, ట్రాఫిక్ అది చాలా జామ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి చూసుకొని వెళ్ళండి. అండ్ ఆ రోజు కూడా మాది షాపింగ్ మేము లంచ్ చేసి 2 ఆ టైంకి వెళ్ళినాం. మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 4:30 అలా అయింది. అంత టైం అందులో స్పెండ్ చేసామా మాకు తెలియదు. అది కూడా జస్ట్ ఓన్లీ ఆ ఫుడ్ సెక్షన్ ఫ్లోర్ మాత్రమే వెళ్ళాం. మేము ఇంకెట్టూ కూడా వెళ్ళలేదు, ఏ షాపు కూడా చూడలేదు. జస్ట్ అలా వెళ్ళి ఆ కావాల్సిన క్రాబ్స్ కోసం అని వెళ్ళి మిగిలినవి ఈ మధ్యన తమ్ముడు వాళ్ళు సలాడ్ అయితే తింటున్నారంట. సలాడ్, డ్రెస్సింగ్, వాటికి కావాల్సినవి అవి తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా లూలు మాల్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఒక్క ఫ్లోర్, ఆ ఒక్క మార్కెట్కి తిరగడానికి మాకు 2.5 hours అయితే పట్టింది. హాయ్ గాయస్, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, కిడ్స్తో ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నారా? సో ఇప్పుడు మీకు నేను చూపించే ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్గా మమ్మీస్కి, ఎవరైతే కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇది ఏంటంటే జోక్ కంపెనీ హ్యాండ్ బ్యాగ్. చూసారా ఎంత బాగుందో హ్యాండ్ బ్యాగ్ అనేది, అండ్ అలాగే ఎంత పెద్దగా ఉందో చూసారా బ్యాగ్ అనేది. సో చాలా బాగుంటుంది. అండ్ మీరు చెక్ చేసినట్టయితే ఇలాగ సైడ్ బెల్ట్ ఈ మోడల్ వస్తుంది. అండ్ కింద కూడా చూసారా ఇలాగ మనకి ఇలా ఉంటాయి అనమాట. సేఫ్టీ అనేది, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ బ్యాగ్ గురించి చూసేద్దాం. సో ఇప్పుడు మీకు నేను ఈ జోక్ బ్యాగ్ గురించి ఏం చెప్తున్నానంటే, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. 100% వీగన్ అండ్ పీటా సర్టిఫైడ్, క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఎంత స్టైలిష్ లుక్ ఉందో చూసారా. మన ఇండియన్ వేర్కి కరెక్ట్గా సెట్ అయ్యే బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ బై ద వే వీళ్ళ వెబ్సైట్ లింక్ అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్
ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ మీద నాకు కూపెన్ కోడ్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు అది కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ అనేది వస్తుంది. కనుక చెక్ చేసి ఉంటే వీళ్ళ వెబ్సైట్లో హ్యాండ్ బ్యాగ్సే కాకుండా ఆఫీస్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, వ్యాలెట్స్ అండ్ ఇలాగ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ మన ఇండియన్ ఫ్యాషన్ వేర్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా అయితే మాత్రం ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఈ క్లాత్ క్వాలిటీ అనేది, ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో. అండ్ మెయిన్గా ఇక్కత్, జూట్, ఖాదీ ఇలాంటి క్లాత్స్ యూజ్ చేసి వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. బ్యాగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లోపల ఇన్నర్ స్పేస్ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే ఒకసారి లోపల నేను ఏమేమి ప్రొడక్ట్స్ పెడుతున్నానో అన్నీ కూడా చూపిస్తాను. సో చాలా ఐటమ్స్ పడతాయి. ఎస్పెషల్గా పిల్లలతో ట్రావెల్ చేసే మమ్మీస్కి మాత్రం ఈ బ్యాగ్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన లగేజ్ మొత్తం ఇందులో సర్దేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో నేను ఏమేమి సెట్ చేశాను అనేది ఒకసారి వాట్ ఇన్సైడ్ మై బ్యాగ్ అనేది చెక్అవుట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా బ్యాగ్ అనేది ఎంత బాగుందో. అండ్ ఇన్నర్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం ఇన్నర్ స్పేస్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే 15 ఇంచెస్ ల్యాప్టాప్ అనేది కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్లో. సో నా బ్యాగ్లో కంపల్సరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కిడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీ ఒక డ్రెస్ అంటూ ఉండాలి కదా. సో నేను ఒక పేర్ ఆఫ్ డ్రెస్ అని పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే నా కాస్మెటిక్స్, ఫోన్, ఛార్జర్, వెట్ టిష్యూస్ అండ్ ఇలాగా వాలెట్, ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ బ్యాగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఈ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కడి నుంచి కొత్తగా జూడియో అయితే పెట్టారనమాట. అక్కడ నెక్సస్ మాల్ ఆపోజిట్లో న్యూగా స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ ఇంటి దగ్గర ఇంకా మేము వెళ్తూ రిటర్న్లో మీకు తెలిసే కదా జూడియో ఉంటే నేను ఎక్కడ ఆగుతాను చెప్పండి. జూడియోలో అసలు ఎవరు ఆగుతారు, అంత అఫోర్డబుల్ ప్రైసెస్, బెస్ట్ కలెక్షన్ వస్తున్నాయి. హాయ్ గైస్, ఫైనల్లీ జూడియోలో షాపింగ్ అయితే చేసేసా అనమాట. అదేంటంటే నెక్సస్ మాల్ ఎదుర్కొంటా కొత్తగా మాల్ ఓపెన్ చేశారు. అదేంటంటే కింద మాల్ అండ్ పైన రెసిడెన్సీ హౌస్ టైపు ఫ్లాట్స్లా చేశారనమాట. సో అందులో పెట్టారు జూడియో. అందులోకి వెళ్ళాను. యాక్చువల్గా ఎప్పుడూ కూడా ఏఎంబీ మాల్లో జూడియోకి అయితే వెళ్తాను. అక్కడ కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోతుంది. మిగిలిన అన్ని స్టోర్స్ కన్నా ఆ జూడియోలో కలెక్షన్, మాల్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సరే ఇది స్టోర్ చాలా పెద్దగా ఉంది. ఇది కూడా నెక్సస్ మాల్ ఎదుర్కొంటా. లూలు నుంచి మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో అదేంటంటే రెండు ఒకే స్ట్రీట్లో, ఇది ఒకటి ఈ చివరి ఉంటుంది, ఒకటి ఈ చివరి ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా ఈరోజు సాటర్డే మళ్ళీ ట్రాఫిక్లో బుక్ అయిపోతామని చెప్పేసి ఇంక ఈ మాల్కి అయితే వెళ్ళాము. ఈ జూడియో కొత్తగా పెట్టారు. ఇది కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదిగో నేను టాప్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ అలాగే కాటన్ ప్యాడ్స్, ఇవన్నీ నేను ఏదైతే షాపింగ్ చేశానో ఇవన్నీ కూడా ఇప్పుడు మీతో టకామని చూపించేస్తాను అనమాట. మీకు తెలుసు కదా జూడియో నాకు ఎంత ఫేవరెట్. నాకేంటి అందరికీ చాలా ఫేవరెట్. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంక అందుకనే ఏముంటుంది జూడియోలో. సో జూడియో అండ్ ఈ టాప్ ప్రైస్ వచ్చేసి మీకు ప్రైజెస్తో సహా చూపించేస్తున్నాను. 399, 400 అనుకోండి. సో అంతా కూడా ఇలా ప్లెయిన్ అనమాట. టాప్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. ఇది బ్లాక్ విత్ గ్రే కాంబినేషన్. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఇక్కడ ఇలాగా బటన్ అవి ఇచ్చి స్టైలింగ్ కొంచెం. కాలర్ వచ్చేసి చైనీస్ టైప్ కాలర్ అనమాట. చైనీస్ నెక్ కాలర్ అలాగా. సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నా సైజ్ వచ్చేసి M. అండ్ అలాగే ప్రైస్ ఒకసారి 399 రూపీస్. టాప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఒకటే క్లాత్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకటే ప్యాటర్న్. నాకైతే కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఈసారి లిమిటెడ్ స్టాక్ అనిపించింది. అంత ఎక్కువ కుర్తీస్ అనిపించలేదు. బట్ ఉన్నట్లు 4 కూడా నాకు బాగా నచ్చినాయి. ఇది చూసే కన్నా వేసుకుంటే మాత్రం ట్రయల్ రూమ్లో ట్రై చేస్తే మాత్రం ఈ డ్రెస్ చాలా సూపర్గా అనిపించింది. ఇది కూడా 499. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 500 అనమాట. ఈ టాప్ కాటన్, ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్ వచ్చేసి యూ నెక్. ఇలా ఓపెన్ బటన్ అయితే ఒకటి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా బటన్స్ ఉన్నాయి. బట్ ఇవి ఏంటంటే క్లోజ్డ్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి అన్నీ కూడా 3/4 హ్యాండ్సే అన్నీ కూడా. అదేంటంటే ఇందాక చూపించింది చైనీస్ నెక్, ఇది వచ్చేసి యూ నెక్ అనమాట. సేమ్ ప్యాటర్న్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అంతా కూడా సేమ్ ప్యాటర్న్.
సో ఇదొక టాప్. ఈ టాప్ అయితే మాత్రం చూస్తే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఏముందిలే పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. బట్ ట్రయల్ రూమ్లో ట్రయల్ చేశాక చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది, నాకు చాలా బాగుంది. అండ్ సమ్మర్ కాబట్టి కాటన్, నేను కాటన్ సీజన్స్తో సంబంధం లేదు, నేను రెగ్యులర్గా ఎక్కువ కాటనే యూజ్ చేస్తాను. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది. దీన్ని లెగ్గిన్ వచ్చేసి అయితే గోల్డ్ లేదంటే ఈ బ్లూతో, నావీ బ్లూ టైప్ ఈ బ్లూతో కానీ పేరప్ చేయాలి, చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం తీసుకున్న 4 టాప్స్లో అది ఫస్ట్ అనమాట, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్, ఇది గ్రే మీద బ్లాక్, ఇది కూడా నార్మల్ చైనీస్ కాలర్. అండ్ దీని ప్రైస్ 399. కలెక్షన్ వచ్చేసి 299, 399, 499 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ప్యాటర్న్స్లో టాప్స్ అన్నీ కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎక్కువ 399, 499లో మాత్రం మంచి కలెక్షన్ ఉంది. సో ఇది కూడా సేమ్, నేను ఏ డిజైన్ అయితే చూపిస్తున్నానో అది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ డిజైన్సే. అండ్ అన్నీ కూడా 3/4 హ్యాండ్సే. ఇది క్వాలిటీ చాలా బాగుంది, కాటన్ క్వాలిటీ. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఫ్లవర్ ప్రింటెడ్ వచ్చిందనమాట. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఇది నార్మల్ టాప్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ 299 ఉంది ఒకటి అని చెప్పి. సో 299లో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది రెగ్యులర్ నార్మల్, ఇది ప్యూర్ కాటన్, బట్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది, మీకు కనిపిస్తుంది చూసారా, ట్రాన్స్పరెంట్గా అయితే ఉంది. మనం ఇంట్లో అట్లా వేసుకోవడానికి అయితే బాగుందన్నమాట. దీనికి వైట్ లెగ్గిన్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా చూసే కన్నా వేసుకుంటే మాత్రం బాగుంది, బట్ మరీ బయట కాదు, మనం ఇంట్లో అట్లా యూజ్ చేయడానికి అయితే మాత్రం ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంది. సో టాప్స్ వచ్చేసి ఈ 4. అండ్ అలాగే కాస్మెటిక్స్ మీకు తెలిసిందే కదా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. నేను వచ్చి నెయిల్ పెయింట్ రిమూవర్ 2 తీసుకున్నాను. అండ్ అలాగే ఏమంటారు లిప్ బామ్లో బబుల్ గమ్ ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అరౌండ్ ఎంతో పడింది, ఇది 50 రూపీస్. అండ్ అలాగే నెయిల్ పాలిష్, ఈ నెయిల్ పాలిష్ కొంచెం గోల్డిష్ షేడ్లో, ఇదిగో నా నెయిల్స్ పెట్టుకున్నాను చూసారా, ఆల్రెడీ ఇంటికి వచ్చి పెట్టేశాను, ఎక్కడ అవుతుంది చెప్పండి. సో ఇదన్నమాట, ఇది ఓన్లీ సింగిల్ కోటే వేసాను, ఇంకా డబల్ కోట్ వేయలేదు, బట్ చాలా బాగుంది నెయిల్ పాలిష్. అండ్ అలాగే కాటన్ ప్యాడ్స్ కూడా 100 ప్యాడ్స్ 79 రూపీస్కి వచ్చింది, 100 ఉంటాయంట. సో మెన్షన్ చేశారు ఇక్కడ 179. ఇది రెగ్యులర్గా మేకప్ రిమూవర్, ఐ మేకప్కి అట్లా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మిసైలర్ వాటర్తో రిమూవ్ చేసుకుంటాం కదా. సో ఇది జనరల్ యూస్ పర్పస్ కంపల్సరీ ఉండాల్సిందే. సో కాటన్ ప్యాడ్స్. జూడియోకి వెళ్ళొచ్చి ఈసారి మాత్రం నేను సింగిల్ పేర్ ఆఫ్ చెప్పులు మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు 2-3 పేర్స్ తీసుకుంటాను, బట్ ఇక్కడ స్టాక్లో నాకు పెద్ద ఏం అనిపించలేదు. 299 కలెక్షన్ కూడా ఇలా బెల్ట్ టైప్ వస్తాయి. సో నాకు ఇవేంటంటే నా పాదానికి అక్కడ ఇవి ఇబ్బంది అయినట్టు అనిపిస్తాయి, బట్ ఇదేంటంటే దీని ప్రైస్ వచ్చేసి 290. ఇది కొంచెం మోడల్గా అనిపించింది, సో అందుకనే ఈ పేర్ తీసుకున్నాను. నా సైజ్ 40 అనమాట, జూడియో కలెక్షన్స్లో నా సైజ్ 40. ఇది ఒక్క పేరే తీసుకున్నాను. ఇన్ కేస్ ఏఎంబీకి వెళ్తే కనుక వెళ్ళకుండా ఏమి ఉండం కదా, సో అక్కడ ఏమైనా ట్రై చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఒక పేరు సరిపెట్టేద్దామని చెప్పేసి ఒక్క పేరే తీసుకున్నాను. సో ఫైనల్గా నా జూడియో షాపింగ్ అయితే ఇది. అండ్ లూలులో అయితే క్రాబ్స్ తీసుకుంటామని చెప్పాను కదా, క్రాబ్స్ తీసుకున్నాం. అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాం అనమాట. జాంకాయని వాళ్ళు కట్ చేసేసి సమ్ మసాలాస్లో వేసి ఇచ్చారు, అదొక తీసుకున్నాం. అండ్ అలాగే మ్యాంగో జామ్, జెల్లీ, అండ్ విహాన్ వచ్చేసి హర్షీస్, ఇలా సమ్ కేక్స్ అవి తీసుకున్నాం. ఎక్కువ లూలు మొత్తం ఫుడ్ ఐటమ్సే తీసుకున్నాం, ఇంకేం తీసుకోలేదు. క్రాబ్ ఏంటంటే మొత్తం మంచిగా క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు కలిపేసి డీప్లో పెట్టేసాం, సండే చేసుకుందాం క్రాబ్ కర్రీ అని చెప్పి. సో ఇదనమాట మా సాటర్డే షాపింగ్ వచ్చేసి ఇది. ఐ హోప్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.